జై తెలంగాణ దండపల్లి శ్రేణు టీఎన్ఎన్ ప్రేక్షకుల దండాలు జనంపాట అభిమానులకు శతకోటి వందనాలు. పల్లెపాటల లొల్లి మన జనంపాట. ఇలా మన జనంపాటలలో పాటలతో పసందు చేసేది ఎవరు అని చెప్పేది చూస్తున్నారా? మన కళలకు కానాచిని మన ఓరుగల్ జిల్లా పాటల పొల్లగాడు నక్క సుమంత్. ఇలా మన జనంపాట. నమస్తే సుమంత్. నమస్తే. ఇలా మా జనంపాట కార్యక్రమానికి ఆహ్వానించగానే వరంగల్ జిల్లా నుంచి విచ్చేసినందుకు మా జనంపాట నుంచి నీకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం సుమన్. ముందు నీ గురించిన వివరాలు, మీ ఊరు, మీ మండలం, మీ పల్లె, నీ గురించిన పూర్తి వివరాలు, నీ అడ్రస్ మా జనంపాట ప్రేక్షకుల కోసం. ధర్మసాల గ్రామం, ధర్మసాల మండల్, వరంగల్ జిల్లా స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం అన్న. నా పేరు నక్క సుమన్. ఓకే, ఈరోజు మేము జనపాటలో పాటలు పాడడానికి వచ్చినాం. ఓకే సుమన్, ముందు మా జనపద ప్రేక్షకులకు ఏం పాట వినిపించబోతున్నాం? అన్న అమరులకు త్యాగం చేసిరు కదన్న తెలంగాణ కోసం, ముందుగా వాళ్ళ పాటతో స్టార్ట్ చేసుకుందాం. సూపర్. అమరవీరులను మా ఫస్ట్ తలుసుకోవడం దాదాపు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ ప్రజలతో పోరాడినటువంటి ప్రతి కళాకారుడు కూడా తెలంగాణ అమరవీరులను స్మరిస్తూనే ఇలా జనంపాటలో ప్రతి ఒక్క కళాకారుడు తెలంగాణ అమరవీరుల కోసం పాడబడినటువంటి సందర్భం ఉన్నది. ఓకే, తప్పకుండా పాడేసి అన్న. ఓకే. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. చూసినట్టు ముసురుకున్న మబ్బు మీద సినుకులై రాలినట్టు పంట చేర్ల కాపు గాసి ఇంటి కుంటలుడికినట్టు చదివిని పోతరా విద్యార్థి వీరులార చదువు చెప్పి పోతరా విద్యార్థి ఎవరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. పల్లె నిడిసి పట్నం మెల్లి పట్టాల చదువు చదివి పుస్తకాల పురుషుల చరిత్రనే తెలుసుకొని ఆంధ్ర వలస వ్యవస్థలో అవస్థలు తొలగమని అలజడి సృష్టిస్తారా విద్యార్థి వీరులారా. గీరవ్వలైతరా విద్యార్థి ఎవరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. మీ నెత్తురు చూసి నేల తల్లి ఎక్కి ఎక్కి దుఃఖం తీసి కొత్తి కడుపులో అత్తుకొని కొత్త చెత్తకు దారి లేసి పుట్టబోయే పుట్టి బిడ్డకు మీ పేరే పెట్టుకుంటాం. ఆ కడుపున మరుతరా విద్యార్థి వీరులార మరో చరిత రాస్తరా విద్యార్థి ఎవరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. సూపర్ సుమన్. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అమరులైనటువంటి అమరవీరులను తలుస్తూ వాళ్ళను కొలుస్తూ వాళ్ళ ఆత్మశాంతి చేకూరేలా అద్భుతమైనటువంటి పాట. నీ అద్భుతమైనటువంటి గొంతుతో చాలా అద్భుతంగా వాడినా, సూపర్గా వాడినా సుమన్. మనకు ఒక నువ్వు పాట పాడేసరికి మనకు కాలర్ లైన్లోకి వచ్చేసారు. ముందు ఒక ఫస్ట్ కాలర్తో మాట్లాడిన తర్వాత మిగతా వివరాల్లోకి వెళ్ళి. ఓకే, హలో, నమస్తే, జై తెలంగాణ అన్నా. నమస్తే అన్న, జై తెలంగాణ అన్న. నమస్తే అన్న, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్నా నా పేరు యాదయ్య, నేను షామీర్పేట మండలం పెద్దమ్మ కాలనీ. అన్న సీనన్న నమస్కారం అన్న. నమస్తే నమస్తే యాదన్న, మంచిగున్నావా? అన్న మంచిగా ఈడ మంచిగా మమ్మల్ని ఆర్టిస్టులు మొత్తం ఆగం చేస్తున్నారు.
ఎందుకే రాములా ఎందుకైంది అట్టెందుకా తెలుసా నాకు ఇట్లా అయిపోయిన పరిస్థితి ఏదో గవర్నమెంట్ వాళ్ళకు 43% ఇస్తామని చెప్పని ఇప్పుడు మాకు ఏదో మేము అప్పుడప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేసినట్లు అయిపోయింది మా పరిస్థితి. మన కేసీఆర్ చెప్పిండు, ఎంతో మంది చెప్పారు మా గురించి అన్ననా ఏమైందని అలా ఎవరు మా గురించి మాత్రం ఎవరు మాట్లాడడం లేదన్న. యాజమాన్యంతో చర్చలు జరుపుతారు కాదా ఏమైంది? చర్చలు జరుగుతున్నాయి కానీ వాళ్ళు ఏమంటారు అంటే తెలంగాణ డివైడ్ కావాలంటారు. తెలంగాణ డివైడ్ అని చెప్పాలంటే దానికి సంబంధం అన్న. ఇప్పుడు అట్లా అనుకుంటే మన టీచర్స్ దాంట్లో మన ఆందోళన లేరా, పోలీసు దాంట్లో ఆందోళన లేరా, సింగన్ దాంట్లో ఆందోళన లేరా, మన అన్ని డిపార్ట్మెంట్ కదా మా లేరు కదా ఆందోళనలు. అవునవును మరి అడుగుగా వార్తలు తెలుసుకోవాలంటే సరే అంటే దాన్ని ఎప్పటి నుంచి చేస్తాం కానీ పలానా టైం నుంచి చేస్తాం అనేది ఒక స్పష్టమైనటువంటి డేటు టైం ఇచ్చినా కూడా మీరు శాంతిస్తారేమో కదా? మాకు లేదు, మాకు ఇప్పుడు మాకు మాకు 25 నెలల నుంచి రావాలన్న వాస్తవం చెప్పాలంటే. నెల నుంచి కనీసం ఒక మాట ఇస్తాం 40% ఇస్తాం కాబట్టి మాకు టైం ఇవ్వండి, అన్నమాట మేము నెరవేర్చుకుంటాం మీ సంగతి, మీరు అయితే విధులకు కాదు కానీ అంటే మేము ఆదాయంగా అవుతాం కదా. అదే అదే నేను అదే అంటున్నా యాదనా. ఇప్పుడు మాకు కూడా ఇంటికాడ ఉండి మాకు ఉండాలని చెప్పని మాకేం ఉండదు కదా అన్న. ఎవరైనా పబ్లిక్ మేము కూడా పబ్లిక్ సర్వీస్ చేసే వాళ్ళమే కదా యాదనా. నీకు కొంచెం సిగ్నల్ జర అంతా వీక్ ఉన్నట్టున్నా, జర సిగ్నల్ ఏరియాకు రా కొంచెం అంతా. నేను ఆల్రెడీ అట్లనా యాదనా. తర్వాత మీకు అందరికి ప్రతి ఒక్క ధన్యవాదాలన్నా. యాదనా ఒకసారి సుమన్తో మాట్లాడు ఒక్కసారి. ఓకే ఓకేనా మాట్లాడు. అన్నా నమస్తేనే. అన్నా నమస్తే అన్న, జై తెలంగాణ అన్న. జై తెలంగాణనే అన్న. మంచి పాడవాట్లు అన్న, మంచి ఊపి ఉండవు, వరంగల్ వాసి నువ్వు అన్న సుమన్ అన్న. అన్న థ్యాంక్ యూ అన్న. కాబట్టి కొంచెం ఆర్టిస్ట్ వాళ్ళు కొంచెం మీరు లేస్తే బాగుంటుండే. మీ కళాకారుల తరఫున మేము అందరము మేము 30 రోజులు డ్యూటీ మేము సగలిసిన సమ్మె చేస్తేనే మా తెలంగాణ వచ్చిందన్న. మేము ఇద్దరు పాల్గొన్నాము, పాల్గొన్నారు, మేము పాల్గొన్నాం, అందరం పాల్గొన్నాం. కాకపోతే మా గురించి కొంచెం ఆలోచించలేదు గవర్నమెంట్ అన్న. మేము కూడా పాల్గొన్నాం అన్న, మాకు కూడా ఏం ఫలితం లేదా, ధూమ్ధాం ఎన్నో చేసినాము అన్న. ఫస్ట్ మీదే ప్రిపేర్ అన్న, తర్వాత మాది. అవునన్నా, మాకు కూడా ఇప్పుడు ఏం లేదన్నా. ఎవరెవరికి ఉద్యోగాలు వస్తే మాకు ఉద్యోగాలు రాక ఇదే పాటలు పాడుకుంటే తిరుగుతానమే. ఏం చేస్తామన్నా, మీ దగ్గర కళాకారణాన్ని ఉందన్న, మా దగ్గర అది ఉండలేదు అన్న. ఏం చేస్తాం ఇక అన్న. అన్న వచ్చారు తెలంగాణ పాడు మంచిది అన్న. పాడతానే తప్పనిసరి పాడతాను అన్నా. యాదనా అన్నా నమస్తే అన్న. జర నేను ఒక పాట పాడాలా అన్న? పాడే గింత వాడు మంచిగా చిన్న పాడతాను, పెద్ద ఎందుకంటే మళ్ళా చాలా మంది వెయిటింగ్ ఉంటారు కదా. పాడు పాడు. కాలేటి కుర్రవాడ కులాసాగదిరియేటోడ విలాసాల మాట మరవాడో, ఓ విద్యార్థి ప్లవాల బాట నడవడో, ఓ విద్యార్థి డొనేషన్లు కట్టడాన్ని ఊడపెయ్య నమ్మినావు, చెల్లించే గాజులకు చెల్లించే ఫీజులకు చెల్లి గాజులు అమ్మినావు, బ్రతుకు బాగా చేస్తావని రో, ఓ విద్యార్థి భక్తికి పంపినారు రో, ఓ విద్యార్థి కనీసు పుట్టిన యాదనా మస్తుగా వాడతాను. ఇప్పుడు కరెక్ట్ అడ్మిషన్ల టైంలో అద్భుతమైన పాట వాడిను. అవునండి. ఓకే అన్న. యాదన్న థ్యాంక్ యూ. మా జనంపాట కాల్ చేసినందుకు మా జనంపాట నుంచి దండాలు తెలియజేస్తున్నాం. ఓకే సుమన్, మీ కుటుంబ నేపథ్యం అంటే మీ అమ్మ నాన్న అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు ఎంతమంది, వాళ్ళ పేర్లు? అన్న మేము ముగ్గురు అన్నదమ్ములం అన్న. అక్క పెద్దది, అక్క పేరు స్వరూప, పెద్దన్నయ్య పేరు వేణు, నడిపన్నయ్య పేరు రాజు, నా పేరు సుమన్, అమ్మ పేరు సరోజ, నాన్న పేరు రత్నం అన్న. కూలి పని చేస్తానన్న అమ్మ నాన్న. చిన్నప్పటి నుండి నేను పాటలతోనే ఇలా పాడుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినాను. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అన్న? నాది ఇంటర్ అయిపోయింది అన్న. ఇంటర్ చేసి స్టాప్ చేసిన. ఇప్పుడు అంటే ఇంకా అంటే పాటలు పాడు తెలంగాణ, ఈ పాటలు ఈ ప్రోగ్రాంలు ఇవే కాకుండా ఇంకేదైనా పని చేస్తున్నావా? ఏం లేదు, ప్రోగ్రామ్స్ అన్న. ప్రోగ్రామ్ వ్యవసాయం అంటే మీ ఆర్థిక పరిస్థితి ఏది లేదన్న. వ్యవసాయం ఏం లేదు, అమ్మ నాన్న కూలి చేస్తారు. పెద్దన్న ఇప్పుడు కొంచెం మాది అంటే చాలా ప్యూర్ ఫ్యామిలీ అన్న మాది. కొంచెం ఇప్పుడు అన్నయ్యలు చదువుకున్నారు. మా నడిపైన బీపీటీ ట్రైనింగ్ అయిపోయిందన్న, ప్రైవేట్ స్కూల్లో పీటీ సార్ చెప్తాను. ఓకే. అంటే చాలా ఒక జీరో స్టేజ్ నుంచి వెళ్ళి
కష్టపడుతూ మీ అమ్మ నాన్న వాళ్ళ రెక్కల కష్టం మీద వీళ్ళు మిమ్మల్ని అది పెద్ద చేసి ఎంతో కొంత చదివించి వాళ్ళ శాస్త్రైన కాడికి చేసిరని అంటే ఆ నేపథ్యం నుంచి వెళ్ళి నువ్వు కళాకారుడిగా ఒక స్టేజ్కి వచ్చినావు. పేద కుటుంబం నుండి కళాకారునికి ఇప్పుడు ఎదిగినాను. ఓకే సుమన్, మరొక కాలర్ మనకు లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. నమస్తే, జై తెలంగాణ. నమస్తేనా, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నాచారం నిఖిల్ మాట్లాడుతున్నాను. అన్నా, నాచారం నుంచి. మీ పేరు? నేను నాచారం నిఖిల్ మాట్లాడుతున్నా. అన్నా, నీకు ఒక ముచ్చట చెప్పన్నా. రమేష్ రమేష్ అన్నా, రమేష్ అన్న, మీ టీవీ సౌండ్ బంద్ చేయి మొత్తం. బంద్ చేసిన అన్న, మొత్తం బంద్ చేసినాక నాకెట్టి వినబడుతుంది మరి. రమేష్ అన్న, మొత్తం టీవీ సౌండ్ బంద్ చేసినావా? బంద్ చేసిన అన్న, మొత్తం బంద్ చేసిన. ఇక నువ్వు మాట్లాడతాను నాకు అర్థమవుతుంది నువ్వు మొత్తం బంద్ చేసినావని. రమేష్ అన్న, ఏం పని చేస్తావు నువ్వు? నేను బిగ్ బజార్ లో పని చేస్తా. వెరీ గుడ్. ఇదివరకు మన సుమన్ వాడిన పాట విన్నావు కదా? విన్నా. మన సుమన్తో ముచ్చట పెట్టిగా. అన్న నమస్తేనే. నమస్తే అన్న, సుమన్ అన్న. అన్న జై తెలంగాణ. జై తెలంగాణ. బాగున్నారా అన్న? బాగున్నాం అన్న, మీరు బాగురా? బాగున్నా అన్న. అమరవీరుల గురించి ఒకటి మంచి పాట పాడన్నా. ఓకే అన్న, తప్పనిసరి వాడతానే. సరే అన్న, ఓకే. థ్యాంక్ యూ అన్న. ఓకే సుమన్, ఇప్పుడు ఇంకా మా జనంపాట ప్రేక్షకుల కోసం ఇప్పుడు ఇంకో పాట, ఏం పాట పాడుతున్నావు అన్న? అమ్మ పాట పాడుతున్నా. అమ్మ కోసం. అమ్మ కోసం అమ్మ పాటలు దాదాపు తెలంగాణలో దాదాపు ఊరికొకరు రాసిన పాటలు ఉన్నాయి. అవునన్న. ఏం పాట పాడుతున్నావు అమ్మ పాట? అమ్మ అంటే అమ్మ ఒక కొడుకు కోసం చాలా, ఒక కొడుకు కొడుకు సంతానం లేదన్న తల్లికి. ఆ తల్లికి సంతానం లేక చాలా దేవుళ్ళకు ముఖ్యంగా ఒక కొడుకు పుట్టిందన్న. ఆ కొడుకు కోసం తల్లి అన్ని దేవతల మొక్కి కొడుకు పుట్టిన తర్వాత ఆయన తల్లి చెప్తినకుండా ఓ దొంగలిగా తయారైనాన్న. అన్నలకు ఇన్ఫార్మర్ చేయడం ఇట్లా చేసి ఆ తల్లిని ఏడిపించి లాస్ట్కు వాళ్ళ తల్లి చనిపోయిందన్న. అంటే ఇది వాస్తవ సంఘటన? అవునమ్మా, నిజమైన సంఘటన ఇది. వాస్తవ సంఘటన ఆధారం తీసుకొని పాట రాసినాడు. అవునన్న. ఓకే ఓకే. అంటే ఈ పాటకి ఒక నేపథ్యం ఉంది. అవునన్న. తప్పకుండా పాడేసి. నేనేమి సేదునో నీ నన్ను ఓదో దేవో నాకీ కర్మ ఎందుకి ఇచ్చినవో రామో పాడు జనుమా. నేనేమి సేదునో నీ నన్ను ఓదో దేవో నాకీ కర్మ ఎందుకి ఇచ్చినవో రామో పాడు జనుమా. కడుపు తీరేందో గాని బతుకంతా కష్టాలే, ఎదిగిన కొడుకుండి ఏం లాభం లేదాయే. కూలి చేసి తెస్తే కూసోనే తింటాడు, కనుబంతా పనిచేసి తల్లాడిల్లాబట్టే. కడుకు కడుకు కోటి దేవుళ్ళకు మొక్కి కలిసినానమ్మ, నా బతుకిట్లా నరకవు అవుతాదనుకోలే. నేనేమి సేదునో
కొడుకుదు పెద్ద ఉద్యోగమే అనుకున్నా టింపరు మాలిగిరి అంటే ఎందో తెలియకపాయే ఇంటికి పోలీసులే ఇదివాకా తిరుగుతుంటే కంటికి కునుకు లేదు ఇంటికి వీడు రాడు 5 రోజుల క్రితం రాత్రిలో చిల్లో కాకి మూకల కన్నాల జాడా చెప్పిండో ఎరుగనా టేబుల్లో నేనేమి చేదునో నేనెందు నేనేమి చేదునో నేనెందు ఓదో దేవో నాకి కర్మ ఎందుకు ఇచ్చినవో రామో పాడు జన్మ అన్యాయాన్ని ఎదిరించే అన్నలను పట్టించే పట్ట పాగాటిలే వాళ్ళను పిట్టాలు అలగాల్చేసే ఊరిలో అన్నలను ఊరేగిస్తా ఉంటే ఏ తల్లి బిడ్డు నాని చూడాని నువ్వుదే దోసేడు దుమ్మెతే నా మీద ఓసే దేవాని నెమ్మెదు ఎందుకు ఇచ్చినవో పాడు కొడుకును నాకు ఏ పాపం చెయ్యాలే నేరం చెయ్యాలే అందరూ కన్నట్టే కన్న నేను కొడుకును ఇంత న్యాయం చేస్తారని అనుకోలేదు ఎన్నాడు ఎందరో తల్లుల బుసురుతాలు గకపోదు ముందే తెలుసుంటే వెళ్ళి పొందన్నా విడుదు దేవాని నెమ్మెదు ఎందుకు ఇచ్చినవో పాడు కొడుకును నాకు నేనేమి చేదునో నేనెందు ఓదో దేవో నాకి కర్మ ఎందుకు ఇచ్చినవో రామో పాడు జన్మ నేనేమి చేదునో నేనెందు ఓదో దేవో నాకి కర్మ ఎందుకు ఇచ్చినవో రామో పాడు జన్మ నేనేమి చేదునో నేనెందు ఓదో దేవో నాకి కర్మ ఎందుకు ఇచ్చినవో రామో పాడు జన్మ ఏ తల్లైనా కూడా తన కొడుకు నీ కొడుకు ఏం చేస్తుండంటే 10 మందితో చెప్పుకోవాలి. ఒక ప్రయోజకుడు అయ్యిండు, అవునన్నా. ఒక అంటే ఒక అద్భుతమైన ప్రపంచ 10 మందిలో నా కొడుకును మెచ్చుకునేటువంటి గొప్ప పని చేస్తున్నా చెప్పుకోవాలని అనుకుంటుంది. ఆ సందర్భం నుంచి రాసినటువంటి పాట కదా. అవును. చాలా అద్భుతమైనటువంటి పాట, చాలా అద్భుతంగా పాడిన సుమన్. ఓకే, మరొక కాలర్ మన లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ అన్న, నమస్తే. నమస్తే అన్న, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్నా? మాది వరంగల్ జిల్లా, మాది తొరూరు. అన్నా మీ పేరు? నా పేరు ముత్తయ్య అన్న, శ్రీరామ ముత్తయ్య. శ్రీరామ ముత్తన్న, మంచిగున్నావా? మంచిగున్నా. ఏం పని చేస్తున్నావే? ఏం పని అన్న, అన్నకు పాట కావాలన్నా, మంచి పాట అన్నా. ఒక పాట కావాలన్నా, మంచి పాట. పాట పేరు చెప్తాను. ఓకే, పాట పేరు యాడ్ చేసుకొని చెప్తావా? ఉంది, లైన్ లో ఉంది. లైన్లో ఉన్నదా? అమ్మని కన్నా కమ్మనైనా అమ్మ అన్న పాట చూడన్న ఒకటి. ఓకే, కమ్మనైనా అమ్మ పాట తప్పకుండా వాడతాడు. మన సుమన్తో మాట్లాడు. మాట్లాడు. అన్నా నమస్తేనే. నమస్తే సుమానా. అన్నా నమస్తే, బాగున్నారానే? బాగున్నా అన్నా. అన్నకు పాట కావాలన్నా, పాట చెప్పాను. పాట పాడాలన్నా. అన్నా పాడతానే? పాడన్నా, పాట బాగుందన్నా. మాది వరంగల్ జిల్లా అన్న. అన్నా ఓకేనే, తప్పనిసరి పాడతాను. ఓకే అన్న, నమస్తేగా. ఓకే సుమన్ అన్న, నీకు కళాకారుడిగా మొట్టమొదట కళారంగం నీకు ఏ విధంగా, ఎప్పుడు, ఏ రకమైనటువంటి పదవిలో పరిచయం అయింది? అన్న నేను ఫస్ట్ నా పాట అంటే నా చిట్టి చేతులు అనే పాట ఉందన్న. అప్పుడు ఫస్ట్ ఆ పాటతోని మామనూరు క్యాంప్ నుండి షీల్డ్లు తీసుకున్నాను అక్కడ ఫస్ట్ ఆ పాట. నాకు ఏ వయసులో అన్న? మామూలుగా అప్పుడు 10-11 సంవత్సరాల లోపైన. అప్పుడు నువ్వు అంటే నాకు పాటలు పాడొస్తున్న సంగతి నీకు ఎప్పుడు తెలిసింది? అప్పుడైనా, అంతకంటే ముందు ఎప్పుడైనా? అన్న నేను చిన్నప్పటి నుండి పాటలు పాడతాను. ఫస్ట్ క్లాస్ నుండి పాటలు పాడిన. అప్పుడు చిన్న క్లాసులు వచ్చినాయి నాకు. తర్వాత అట్నే ఒక సువాసిని మేడం అని ఉండే నాకు. అప్పుడు మేడం నన్ను తీసుకెళ్ళి కొంచెం ఇక మేడం పాటలు పాడిపించుకుంటా. చిన్నప్పటి నుండి పాటలు పాడుకుంటేనే చిన్ననాటి నుండి ఇక ప్రాక్టీస్ బాగా అయిపోయింది నాకు పాట.
ఒకప్పుడు చెప్పాలంటే నిజంగా అప్పుడు అక్షర ఉద్యమం కావచ్చు, అప్పుడు విప్లవం, ఒక రకమైనటువంటి అక్షర దీపిక పాటలు కూడా అప్పుడు వచ్చేదాన్ని. అప్పుడు ఒక అక్షర విప్లవం ఎదిరింది. అక్షర దీపిక నుండి అప్పటి నుండి మేడం తీసుకెళ్ళి అప్పటి నుండి చిన్నప్పటి నుండి పాటలు పాడుకుంటూ వచ్చినాను. నాకు అప్పుడు ఈ మధ్యలో ఒక అప్పుడు మామనూరులో నీకంటే నీకు అంటే నీకు మనస్తో పూర్తిగా నువ్వు అక్కడికి ప్రజెంటేషన్ పాట పాడిన సందర్భం కానీ అక్కడ నీకు వాళ్ళు మెచ్చుకున్నటువంటి సందర్భం కానీ నీకు అది బాగా గుర్తుండిపోయింది అది మామనూరు. మళ్ళీ 8th క్లాస్లో మాకు ప్రభాకర్ సార్ అని ఉండన్న సార్ ఎన్సీసీ తప్పనిసరిగా నేను అక్కడ పోయిందంటే ఫస్ట్ ప్లేస్ మాకన్నా చాలా మంది వచ్చేది కానీ ఫస్ట్ ప్లేస్ మాత్రం నాకు వచ్చేది తప్పనిసరి. ఇది ఈ పాట పాడుతున్నాయి ఈ పాట ఎక్కడికి పోయినా ఈ పాట నీకు ఫిక్స్ అది ఫేమస్ అయిపోయింది నాకు అప్పుడు. ఓకే సుమన్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే, జై తెలంగాణ అన్న. నమస్తే, జై తెలంగాణ అన్న. అన్న నమస్తే అన్న, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము జై తెలంగాణ అన్న. అన్న టీవీ సౌండ్ అన్న, టీవీ సౌండ్ తక్కువ చేసిన అన్న. జై తెలంగాణ అన్న. మొత్తం పని చేయి అన్న. జై తెలంగాణ అన్న. టీవీ సౌండ్ మొత్తం పని చేయి. మొత్తం పని చేసిన అన్న. జై తెలంగాణ. ఓకే అన్న, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ అన్నానగర్ నుంచి మాట్లాడుతున్నా, రసూల్పుర అన్నానగర్ నుంచి మాట్లాడుతున్నా. మీరు జర నా పేరు స్వామి అన్న. అన్న స్వామి అన్న, ఏం పని చేస్తావు? నేను ప్రైవేట్ పని చేస్తానా. జర నిరుద్యోగుల గురించి ఒక్కరు కూడా ఒక పాట పాడట్లేదన్నా. అవునా, ఇప్పుడు అవసరం కాదే. నిరుద్యోగుల గురించి పాట పాడండి అన్న. ఇప్పుడు కేంద్రం అవసరాలు ఎక్కించుకున్నది, రాష్ట్రం అవసరాలు ఎక్కించుకున్నది. ఏమన్నంటే వాళ్ళ గురించి పాటలు పాడుతున్నా. మన నిరుద్యోగుల గురించి పాటలు పాడుతున్నా. ఇప్పుడు రాయాలి పాడాలి. తెలంగాణ నవనిర్మాణంలో మనం నిరుద్యోగులకు రావాల్సినటువంటి ఉద్యోగాల రూపకల్పనలో వాళ్ళకు న్యాయం జరిగేలా ఇవన్నీ ప్రయత్నాలు జరగాలి. ప్రజల వైపు కూడా కళాకారులు కూడా గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉన్నది, అది తప్పకుండా జరుగుతుంది అన్న. నిరుద్యోగుల గురించి ఫస్ట్ ఒక పాట పాడునన్న. ఫస్ట్ నిరుద్యోగుల గురించి, పర్యావరణం, రైతుల గురించి, వర్షం గురించి పాట పాడుందన్న. అన్న ఏం చదువుకున్నావు నువ్వు? నేను చదువుకోలేదన్నా. నేను చదువుకోకనే వర్షం గురించి, రైతుల గురించి పాట పాడుదన్నా. డబ్బులు దీని బతుకం, పేపర్లు దీని బతుకం అన్న. వర్షం పడాలన్నా, రైతులు పంట పండాలన్నా. అవునవునన్నా, చాలా చక్కగా చెప్పినావన్నా. మనం ఎందుకనంటే మీరు టిఎన్ఎన్ లో మీరు కనబడితే ఒక రైతు బిడ్డ కనబడ్డట్టు అనిపిస్తుంది అన్న. అందుకే రైతుల గురించి ఒక పాట, వర్షం గురించి ఒక పాట. ఓకే అన్న, తప్పకుండా. సుమన్ అన్న ఇవాళ మనకి అలా సుమన్ వరంగల్ జిల్లా నుంచి వచ్చిన మన సుమన్ కళాకారుడు, అద్భుతమైన పాటలు పాడుతున్నాడు. సుమన్తో ఒకసారి మాట్లాడండి అన్న. సుమన్ అన్న నమస్తే అన్న. అన్న నమస్తేనే, జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. సుమన్ అన్న. అన్న బాగున్నారానే? అన్న బాగున్నావన్నా. ఒకటి నిరుద్యోగుల గురించి ఒక పాట, వర్షం గురించి ఒక పాట, మన ఈ రైతుల గురించి ఫస్ట్ పాట పాడండి అన్న. వర్షం గురించి, రైతుల గురించి ఫస్ట్ పాట పాడండి అన్న. అన్న ఓకే అన్న. మన కన్ని పెంచి ఇంత దూరం పంపించిన రైతులు తిండి పంటలు పండకపోతే తిండి దొరకదన్న ఈ రాష్ట్రంలో. తప్పనిసరి పాడతాను, రైతుల గురించి పాడతానే. పైసలు దీన్ని, పేపర్లు దీన్ని బతుకమన్నా, కంప్యూటర్లో దీన్ని బతుకం. మనం ఫస్ట్ అన్నం తినే బతుకుతామన్నా. రైతు ఉంటేనే అన్నం అన్న. ఓకే అన్న, తప్పనిసరి పాడతానే, రైతుల పాట పాడతానా తప్పనిసరి. ఇంకొక మాట అన్న. నాది కరీంనగర్ జిల్లా ఎదురుగట్ట గ్రామం అన్న. అన్న ఓకేనే. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఎదురుగట్ట గ్రామం అన్న. నా పేరు స్వామి అన్న. ఓకే సామన్న, తప్పనిసరి అన్న. ఓకే అన్న, ఇలా జనంపాట కాల్ చేసినందుకు మా జనంపాట నుంచి వెళ్ళి నీకు దండాలు తెలియజేస్తున్నాం. చాలా అద్భుతమైన ముచ్చట చెప్పినావు, చాలా చక్కని ముచ్చట కూడా చెప్పినావు. ఓకే సుమన్, ఇప్పుడు మా జనంపాట ప్రేక్షకుల కోసం ఏం పాట పాడిపోతున్నావు? ఇంకోటి అన్న, కట్నాల గురించి ఒక చెల్లి పాట అన్న. కట్నాలు కావాలనా వద్దనా? అంటే చెల్లెకు ఆల్రెడీ కట్నం ఇచ్చి చేసిన తర్వాత వాళ్ళు హింస పెడితే చెల్లి ఆల్రెడీ చనిపోయిందన్న. అంటే ఇది వాస్తవ సంఘటన. ఓకే పాడేసి. కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లమ్మ, ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదని కువమ్మ, వెలుగులేదని కువమ్మ. కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లమ్మ, ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదని కువమ్మ, వెలుగులేదని కువమ్మ. కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లమ్మ, ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదని కువమ్మ, వెలుగులేదని కువమ్మ. కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి
కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లమ్మ ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేద నీకు అమ్మా వెలుగులేద నీకు అమ్మా మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేద నీకు అమ్మా వెలుగులేద నీకు అమ్మా కట్నాలు కానుకలాని నిన్ను కాల్చి చంపుతుంటే కట్నమేమో గండము తెచ్చిన చెల్లి కానుకే నిన్ను కాటికి పంపిన తల్లి కట్నమేమో కంఠము తెచ్చిన చెల్లి కానుకే నిన్ను కాటికి పంపిన తల్లి మల్లె పువ్వుల పక్కకేసి మా మంచి చెల్లమ్మ ఈ కాలంలో నీ బ్రతుకే చురుకున్న మాయనమ్మ చురుకున్న మాయనమ్మ మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేద నీకు అమ్మా వెలుగులేద నీకు అమ్మా కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లమ్మ ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేద నీకు అమ్మా వెలుగులేద నీకు అమ్మా కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేద నీకు అమ్మా 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 ఈ సమాజాన్ని నిజంగా మహిళల పాలిట ముఖ్యంగా స్త్రీల పాలిట ఒక ఘోరమైనటువంటి సామాజిక హింస జరుగుతుంది అని అంటే కేవలం కట్నాల వల్ల కూడా చాలా వరకు ఎన్నో సంఘటనలు మన గ్రామాలలో చూసినాం, పట్టణాలలో చూసినాం, ఎన్నో ప్రాంతాల్లో చూసినాం. తెలంగాణ ఒకటే కాదు, ప్రపంచమంతటా కూడా ఈ యొక్క సమస్య అనేది కొంతవరకు అంటే చదువు అనేది కొంచెం విస్తరించిన తర్వాత, గ్రామీణ ప్రజల్లో కొంతవరకు అవగాహన వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు ఇప్పుడు దాదాపు ఈ కట్నాలు కానుకలు అంటే ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసేటువంటి సంస్కృతి కొంచెం కొంచెం అభివృద్ధి జరుగుతుంది. సుమన్ చాలా అద్భుతంగా వాడినాం, చాలా అద్భుతంగా ఉండే, చాలా రోజుల తర్వాత విన్నాం ఈ పాట. థ్యాంక్ యూ అన్న. చిన్నప్పుడు ఈ పాట అంటే ఒక్కొక్కరు అంటే అంటే బల్లలు అవి అన్ని తినే ప్లేట్లను కూడా కొట్టుకుంటూ వాడినటువంటి సందర్భాల నుంచి చాలా సంవత్సరాల తర్వాత ఈ అద్భుతమైనటువంటి పాట ఆయన పెట్టినాం. నిజంగా ఈ పాట పాడుతున్న సందర్భంలో ఎంతోమంది అక్కలు చెల్లెళ్ళు కన్నీళ్ళు పెట్టినటువంటి సందర్భం సుమన్. చాలా అద్భుతంగా వాడినాం. మరికొన్ని పాటలు నీతోని పాడించే ముందు నీ గురించిన వివరాలు మన జనం పాట ప్రేక్షకులకు చెప్పే ముందు ఈ జనం పాటల్లో ఒక చిన్న విరామం తీసుకుందాం.